ఫ్రెండ్స్, పెద్ద సైజ్ బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు మనం ఎలాంటి టిప్స్ని పాటించాలి అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ బ్లౌజ్ని కట్ చేయడం కోసం ఇలా ఒరిజినల్ క్లాత్ తీసుకున్నాను. ఈ క్లాత్కి మ్యాచ్ అయ్యేలా పైపింగ్ని స్టిచ్ వేయడం కోసం ఈ పింక్ కలర్ క్లాత్ని తీసుకున్నాను. మెజర్మెంట్ బ్లౌజ్ని బేస్ చేసుకొని మనం బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలి, అలాగే మనకి ఇలా పెద్ద సైజ్ బ్లౌజ్ వచ్చినప్పుడు బ్లౌజ్ పొడవు పెంచమన్నప్పుడు, అలాగే బ్లౌజ్ వీళ్ళు వేసుకున్నప్పుడు ఫ్రీగా ఉండడం కోసం కొన్ని అయితే చెప్తారు. అవన్నీ మనం మైండ్లో ఉంచుకొని కరెక్ట్గా ఫిట్టింగ్ రావాలి. అలాగే కస్టమర్ ఇష్టానికి తగినట్టుగా, అంటే తనకి నచ్చినట్టుగా తను చెప్పినట్టుగా బ్లౌజ్ని కట్ చేయాలి. నెక్స్ట్ ఇలా కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి బ్లౌజ్ వేసుకున్నప్పుడు మరీ టైట్గా ఉండకూడదు, కొంచెం ఫ్రీగా ఉండాలి. ఇవన్నీ మనం మైండ్లో పెట్టుకొని కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా ఎలా కట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ లైనింగ్ని నీట్గా షింక్ చేసి ఐరన్ చేసుకున్నాను. డబల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసుకున్నాను. ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కదా, అందువల్ల ఫోల్డింగ్ నా వైపు, ఓపెన్స్ అటువైపు ఉంది. ఇక్కడ 1.5 మీటర్ ఇచ్చారనమాట, అంటే 1.5 మీటర్ అనేది కాటన్ లైనింగ్ ఇచ్చారు. మెజర్మెంట్ బ్లౌజ్ ఇలా ఉందన్నమాట. ఫస్ట్ మనం మెజర్మెంట్ బ్లౌజ్ నుంచి చెస్ట్ లూజ్ తీసుకోవాలి. చెస్ట్ లూజ్ని తీసుకోవడం కోసం ఇలా నేను బ్లౌజ్ని ఏ విధంగా అయితే ప్లేస్ చేస్తున్నానో అలా ప్లేస్ చేసుకోవాలి. షోల్డర్స్ కూడా కరెక్ట్గా ఉండాలన్నమాట. షోల్డర్ కొంచెం అటు ఇటు వెళ్ళినా కూడా చెస్ట్ లూజ్ అనేది చేంజ్ అయిపోతుంది. కాబట్టి మెజర్మెంట్ బ్లౌజ్ని కరెక్ట్గా ప్లేస్ చేసుకొని మనం చెస్ట్ లూజ్ని మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ మనం బ్లౌజ్ని డబల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసాం, కానీ మనం కట్ చేసే బ్లౌజ్ వచ్చేసి 4 ఫోల్డింగ్స్ మీద ఉంటుంది, అంటే 4 భాగాలుగా ఉంటుంది. ఇప్పుడు చెస్ట్ లూజ్ వచ్చేసి 44 ఇంచులు కదా, అంటే డబల్ ఫోల్డింగ్ మీద 22 ఇంచులు వచ్చిందంటే 44 అనమాట. 44ని 4 చేత భాగిస్తే మనకి చెస్ట్ లూజ్ అనేది 11 ఇంచులు వస్తుంది. నెక్స్ట్ బ్లౌజ్ పొడవుని మార్కింగ్ చేయడం కోసం బ్యాక్ పార్ట్ షోల్డర్ దగ్గర కుట్టు ఉంటుంది కదా, ఆ స్టిచ్ని వదిలేసి, అంటే ఖర్చుని వదిలేసి ఇలా మెజర్ చేసుకోవాలి. నాకైతే కరెక్ట్గా 15 ఇంచులు వచ్చింది, కానీ ఈ కస్టమర్ కొంచెం 1 ఇంచ్ అనేది బ్లౌజ్ పొడవు ఇవ్వమన్నారు. కాబట్టి 16 ఇంచులకి బ్లౌజ్ పొడవు అనేది మార్కింగ్ వేసుకోవాలి. నెక్స్ట్ నడుము లూజ్ని మార్కింగ్ చేసేటప్పుడు హుక్స్ పట్టీ నుంచి కాజా పట్టీని వదిలేసి ఈ విధంగా మెజర్ చేసుకోవాలి. ఎందుకంటే కాజా పట్టీ పై వైపుకి హుక్స్ బెల్ట్ వస్తుంది కాబట్టి కాజా బెల్ట్ని వదిలేయాలి. 37.5 ఇంచెస్ అనేది నడుము లూజ్ వచ్చింది కదా, ఇలా కరెక్ట్గా, అంటే ఇక్కడ కూడా 4 భాగాలుగా ఉంది కాబట్టి టేప్నైనా ఫోల్డ్ చేసుకోండి, లేదా 37.5ని 4 చేత భాగిస్తే మనకి మెజర్మెంట్ ఎంత అయితే వస్తుందో ఆ మెజర్మెంట్ని నడుము లూజ్గా తీసుకోవాలన్నమాట. చూసారా, ఇలా టేప్ని ప్లేస్ చేసుకుంటే నాకు కరెక్ట్గా మెజర్మెంట్ అనేది 9.5కి 1 పాయింట్ తక్కువతో వచ్చిందనమాట. అంటే 9 మీద 4 గీతలు అనమాట నడుము లూజ్ అనేది వచ్చింది. చూసారా. నెక్స్ట్ మన మెథడ్లో మనం చెస్ట్ లూజ్కి ఈక్వల్గా నడుము లూజ్ దగ్గర లైన్ని డ్రా చేస్తాను కాబట్టి ఆల్రెడీ మనకి డాట్స్లోకి ఖర్చు అనేది వచ్చేస్తుంది అనమాట. బ్లౌజ్ పొడవు 16 ఇంచులు, అంటే మనం 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఖర్చు కోసం ఇంకొక ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. అంటే 17 ఇంచులకి బ్లౌజ్ పొడవుని ఇలా అక్కడక్కడ మార్క్ చేసుకోవాలి. ఇలా మనం 2 ప్లేసెస్లో కానీ లేదా 3 ప్లేసెస్లో పైవైపున మార్కింగ్ చేసుకుంటే బ్లౌజ్ పొడవు అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. చూసారా, ఇలా 17 ఇంచులకి బ్లౌజ్ పొడవు మార్కింగ్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ మనకి చెస్ట్ లూజ్ 11 ఇంచులు వచ్చిందనమాట. ఫోల్డింగ్ సైడ్ నుంచి 11 ఇంచులకి కరెక్ట్గా మార్కింగ్ అనేది వేసుకోవాలి. చూసారా, ఇలా ఫోల్డింగ్ దగ్గర నుంచి 11 ఇంచులకి ఇలా చెస్ట్ లూజ్ని మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఖర్చు కోసం 1.5 ఇంచ్ అయినా తీసుకోండి. లేదు వీళ్ళు వెయిట్ పెరుగుతూ ఉంటారు, తగ్గుతూ ఉంటారు, ఎక్కువ ఖర్చు అనేది కావాలి, అలాంటప్పుడు 2 ఇంచులైనా తీసుకోండి. నేనైతే 1.5 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. మీకు కావాలి అంటే వీళ్ళు లావుగా ఉన్నారు కాబట్టి మీరు 2 ఇంచుల ఖర్చు అయినా తీసుకోవచ్చు. అది ఖర్చు అనేది మన ఇష్టం అన్నమాట. మనం స్టిచ్ చేసిన తర్వాత వాళ్ళు ఒకవేళ లావ్ వస్తూ ఉంటే స్టిచ్చెస్ రిమూవ్ చేసుకున్నప్పుడు ఎక్స్ట్రా ఖర్చు అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ నడుము లూజ్కి మార్కింగ్ వేసుకున్న తర్వాత చెస్ట్ లూజ్ దగ్గర 1.5 ఇంచెస్ ఖర్చు ఉంది. ఆల్రెడీ నేను 1.5 ఇంచెస్ ఖర్చు ఇచ్చాను కాబట్టి 3 ఇంచుల వరకు ఖర్చు ఉంది. ఇక్కడ మిడిల్లో డాట్ కోసం, అంటే బ్యాక్ పార్ట్లో డాట్ కోసం, అలాగే సైడ్ జాయింట్ దగ్గర ఖర్చు అనేది కరెక్ట్గా వచ్చిందనమాట. నెక్స్ట్ మన మెథడ్లో ఇక్కడ ఈ బ్లౌజ్ వచ్చేసి లార్జ్ సైజ్ బ్లౌజ్ కాబట్టి లార్జ్ సైజ్ బ్లౌజ్కి ఫుల్ షోల్డర్ 6 ఇంచులు లేదా 5.25 ఇంచెస్ వరకు ఇవ్వచ్చు. కానీ కస్టమర్ బాడీ తీరుకు తగినట్టుగా మనం షోల్డర్ని మార్కింగ్ చేయాలి. ఈ కస్టమర్కి షోల్డర్ చిన్నదిగా ఉంది, అందువల్ల నేను 5.5 ఇంచెస్కి మార్కింగ్ వేశాను. అంటే ఫుల్ షోల్డర్ 5.5 ఇంచెస్కి మార్క్ చేశాను.
లోపల వైపుకి ఖర్చుకు 1 పాదం ఇంచ్ మార్క్ చేశాను. నెక్స్ట్ మనకు మెజర్మెంట్ బ్లౌజ్లోంచి షోల్డర్ స్ట్రిప్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఇక్కడ 2.5కి 1 పాయింట్ ఎక్కువ ఉందన్నమాట. అంటే 2.5 ఇంచెస్కి 1 పాయింట్ ఎక్కువ ఉంది. కరెక్ట్గా అదే మెజర్మెంట్ని మార్కింగ్ చేసుకొని ఖర్చు కోసం 1 పావు ఇంచుని ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి. చూసారా, ఇలా 2.5 ఇంచెస్కి మార్క్ చేశాను. ఇక్కడ నెక్ వచ్చేసి 2.5 ఇంచెస్ ఉంది. నెక్స్ట్ బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి, అంటే ఇక్కడ మనం బ్లౌజ్ పొడవుని పెంచాం కదా, బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి 1/2 ఇంచ్ మాత్రమే క్రిందికి ఇవ్వమన్నారు. అంటే బ్లౌజ్ పొడవు మనం 1 ఇంచుని క్రిందికి దించాం కదా అని బ్యాక్ నెక్ డీప్ కూడా 1 ఇంచ్ క్రిందికి దించొద్దు, 1/2 ఇంచ్ మాత్రమే క్రిందికి దించమన్నారు. నెక్స్ట్ క్రింది వైపున 1/2 ఇంచ్ ఖర్చునిచ్చాం కదా, అక్కడ నుంచి బ్యాక్ నెక్ డీప్ ఎంత ఉందో ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలి. ఇలా మార్కింగ్ వేసాము అంటే బ్లౌజ్ నెక్ అనేది, అంటే బ్యాక్ పార్ట్ నెక్ అనేది 1 ఇంచ్ క్రిందికి వచ్చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనం బ్లౌజ్ పొడవుని పెంచాం కదా, అందువల్ల ఇక్కడ 1 ఇంచ్ అనేది డీప్ అయిపోతుంది. ఇక్కడ 1/2 ఇంచ్ మాత్రమే వాళ్ళు క్రిందికి దించమన్నారు కాబట్టి పై వైపుకి 1/2 ఇంచ్ని మాత్రమే మార్కింగ్ వేసుకోవాలి. ఎందుకంటే 1/2 ఇంచ్ మాత్రమే వాళ్ళు క్రిందికి దించమన్నారు కాబట్టి 1/2 ఇంచ్ని మాత్రమే ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఖర్చు కోసం 1 పావు ఇంచ్ని పై వైపుకి మార్కింగ్ వేసుకోవాలి. ఖర్చుని తీసేస్తే మనకి కరెక్ట్ మార్కింగ్ అనేది 1/2 ఇంచ్కి బ్యాక్ నెక్ డీప్ అనేది క్రిందికి వస్తుంది. ఇలా కట్ చేసినప్పుడు బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి 9 ఇంచులకి రెడీ అవుతుంది. అలాగే ఇక్కడ నెక్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచెస్కి మార్కింగ్ వేసుకున్నాం కదా, సేమ్ మార్కింగ్ని ఇలా మార్కింగ్ వేసుకోవాలి. బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి పై వైపున ఖర్చు 1/2 ఇంచ్, క్రింది వైపున 1/2 ఇంచ్ని తీసేస్తే కరెక్ట్గా 9 ఇంచులకి రెడీ అవుతుంది. ఇక్కడ నెక్ విడ్త్ 2.5 ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ వేసుకొని ఫస్ట్ అలాగే క్రింది వైపున 2.5 ఇంచెస్కే ఇలా బాక్స్ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచ్కి బ్రాడ్ వచ్చేలా రౌండ్ షేప్ని అయితే మార్కింగ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. రౌండ్ షేపు రౌండ్గా కావాలి అని అంటే మీరు ఈ విధంగానే మార్కింగ్ వేసుకోవాలి. లేదు రౌండ్ కాకుండా యూ షేప్లో, అంటే క్రింది వైపున స్క్వేర్ షేప్ వచ్చేసి కార్నర్లో రౌండ్ షేప్ వస్తుంది కదా, ఆ విధంగా నెక్ బ్రాడ్గా వచ్చేసి రౌండ్గా కావాలి అని అంటే ఇక్కడ మనకి నెక్ విడ్త్ 2.5 ఇంచెస్ కదా, క్రింది వైపున 3 ఇంచులకి మార్కింగ్ వేసుకొని ఇలా ఈ బాక్స్ షేప్ని ఇలా డ్రా చేసుకొని, అంటే క్రింది వైపున మీకు బ్రాడ్ రౌండ్ కావాలి అంటే యూ షేప్ రౌండ్ కావాలి అని అంటే ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలి. చూపిస్తున్నట్లుగా మార్కింగ్ వేసుకోండి. అంటే మీకు క్రింది వైపున బాగా బ్రాడ్ రౌండ్ నెక్ కావాలి అని అంటే ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలి. లేదు మాకు ఇంత బ్రాడ్ వద్దు, ఓన్లీ రౌండ్ షేప్ వస్తే చాలు అని అంటే నేను ఫస్ట్ చూపించాను కదా, ఆ విధంగా మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ నెక్స్ట్ని మార్కింగ్ వేసేటప్పుడు వాళ్ళ ఏజ్కి తగినట్టుగా కూడా మనం నెక్స్ట్ని మార్కింగ్ వేయాలి. యంగ్ ఏజ్ వాళ్ళకి బాగా బ్రాడ్ ఇవ్వచ్చు, మిడిల్ ఏజ్ వాళ్ళకి వాళ్ళ ఇష్టానికి తగినట్టుగా మనం మార్కింగ్ ఇవ్వాలి. అలాగే ఓల్డ్ ఏజ్ వాళ్ళకి ఎక్కువ బ్రాడ్ ఇవ్వకూడదు అనమాట. అలా వాళ్ళ ఇష్టానికి రెస్పెక్ట్ ఇవ్వాలి. అలాగే ఫిట్టింగ్ నీట్గా రావాలి. ఆ విధంగా మాత్రమే మనం నెక్ని డిజైన్ చేయాలి. ఇక్కడ ఎక్కువ బ్రాడ్ ఇష్టపడరు. అలాగే నెక్ డీప్ కూడా చూసారా, కొంచెమే డీప్ కావాలన్నారు. బ్లౌజ్ ఇంత పొడవు ఉన్నా కూడా డీప్ మాత్రం కొంచెమే కావాలన్నారు. అంటే వీళ్ళు ఎక్కువ బ్రాడ్ వేసుకోరు అన్నమాట. ఆ విధంగా మనం డిజైన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆర్మ్ హోల్ లూజ్ని మార్కింగ్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ని ఈ విధంగా ప్లేస్ చేసుకుంటే నాకు 10 ఇంచులకి ఆర్మ్ హోల్ లూజ్ అనేది, అంటే చంక లూజ్ అనేది మ్యాచ్ అయ్యిందనమాట. మనం ఇక్కడ 10 ఇంచులకి మ్యాచ్ అయ్యే విధంగా రావాలి అంటే మనకి చంక డౌన్ లేదా ఆర్మ్ హోల్ డౌన్ని 6 ఇంచులకి మార్కింగ్ వేసుకోవాలి. పెద్ద సైజ్ బ్లౌజ్ కదా, అందువల్ల 6 ఇంచులకి మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ ఇటు సైడ్ ఫుల్ షోల్డర్ 5.5 ఇంచెస్, ఇలా 5.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఎల్ షేప్లో ఈ మార్కింగ్స్ అన్నిటినీ కలుపుకోవాలి. ఇటు సైడ్ 5.5 ఇంచెస్కి, చంక డౌన్ 6 ఇంచులకి మార్కింగ్ వేసుకోవాలి. నెక్స్ట్ కార్నర్లో 1.5 ఇంచెస్కి మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ 1.5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫ్రీగా ఉంటుందన్నమాట. పై వైపున 1 పాదం ఇంచుని ఇలా మార్కింగ్ వేసుకొని మీరు డైరెక్ట్గా అయినా ఈ 3 మార్కింగ్స్ కలిసేలా అయినా కలుపుకోండి. లేదా కర్వ్డ్ స్కేల్ ఉంటే ఇలా ఈ 3 ప్లేసెస్ టచ్ అయ్యే విధంగా ఇలా ఆర్మ్ హోల్ కర్వ్ని డ్రా చేసుకోవాలి. పై వైపున పాదం ఇంచ్ లేదా 1/2 ఇంచ్ని మార్కింగ్ చేశాను కదా, అక్కడి నుంచి ఇలా నీట్గా చెక్ చేసుకోవాలి. చూసారా, నాకు కరెక్ట్గా 10 ఇంచులకి మ్యాచ్ అయింది. ఎక్కడ ఈ చంక డౌన్ని పైకి కానీ క్రిందికి కానీ అడ్జస్ట్ చేయాల్సిన అవసరమే లేదనమాట. మీకు క్లియర్గా చూపించడం కోసం ఇలా జూమ్ చేసి చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, కరెక్ట్గా 10 ఇంచులకి ఆర్మ్ హోల్ లూజ్ అనేది మ్యాచ్ అయింది కదా. ఇలా మ్యాచ్ అయితే చంక దగ్గర ఎంత పెద్ద బ్లౌజ్ అయినా కూడా అస్సలు వ్రింకిల్స్ అనేది రాదనమాట. మనం ఈ విధంగా నెక్ని అలాగే షోల్డర్ని మార్కింగ్ చేసుకున్నాము అంటే
షోల్డర్ అస్సలు డ్రాప్ అవ్వదు. నేను చెప్పే విధానం మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు ఒకవేళ అర్థం కాకపోయినా, నేను చెప్పే విధానం మీకు నచ్చకపోయినా ఈ వేలో చెప్పండి అని ఏదైనా సజెషన్ ఇవ్వాలనుకున్నా కామెంట్స్లో ఇవ్వండి. మీకు నచ్చినట్టుగా ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే ట్రై చేస్తాను ఫ్రెండ్స్. వీడియోను మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. కామెంట్స్లో అడిగిన డౌట్స్ అన్నీ నేను నోట్ చేసుకొని వీడియోలో ఎక్కడైతే ఎక్స్ప్లెయిన్ చేయాలో అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే ట్రై చేస్తున్నాను. వీడియో మీకు నచ్చితే అలాగే మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ మాత్రం ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ ప్రెస్ చేయడం వల్ల మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి, అందరికీ యూస్ఫుల్ అవుతుంది కదా ఫ్రెండ్స్. మీలాగా ఎంతో మంది బిగినర్స్కి ఇలాంటి మంచి మంచి టిప్స్ అనేది యూస్ఫుల్ కదా, కాబట్టి లైక్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్. ఈ విధంగా బ్యాక్ పార్ట్ని ఎలా అయితే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఖర్చు మాత్రం మీ ఇష్టం. బాగా లావుగా ఉన్న వాళ్ళకి 2 ఇంచుల వరకు ఖర్చు అయితే ఇవ్వచ్చు అనమాట. ఇలా టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా బ్యాక్ నెక్ షేప్ అనేది రౌండ్ షేప్ కావాలి అని అంటే ఇలా కట్ చేసుకోండి. లేదు బ్రాడ్గా యూ షేప్లో క్రింది వైపున స్క్వేర్ లాగా వచ్చేసి కార్నర్లో రౌండ్ షేప్ కావాలి అని అంటే కొంచెం బ్రాడ్ వచ్చేలా మార్కింగ్ వేసుకోండి. ఇలా వాళ్ళ ఏజ్కి తగినట్టుగా మనం నెక్స్ని కట్ చేసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ని కటింగ్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ స్లీవ్స్ పార్ట్ని కట్ చేయడం కోసం ఇలా బుక్ ఫోల్డింగ్ లాగా ఫోల్డ్ చేసుకొని చెక్ చేసుకుంటున్నాను. ఇక్కడ హ్యాండ్ పొడవు వచ్చేసి 10 ఇంచులు, ఖర్చుతో సహా 11 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్కి క్లాత్ సరిపోతుందా లేదా అనేది చెక్ చేసుకుంటున్నాను. అంటే పెద్ద సైజ్ బ్లౌజ్ ఆల్రెడీ 1.5 మీటర్ క్లాత్ ఇచ్చారు కాబట్టి జాయింట్స్ లేకుండా హ్యాండ్స్ పార్ట్ని కూడా కట్ చేద్దాం అని చూస్తున్నాను, కానీ వీలు పడట్లేదు. చూస్తున్నారా, ఇలా ఫోల్డ్ చేస్తే హ్యాండ్స్కి సరిపోతుంది కానీ ఫ్రంట్ పార్ట్కి క్లాత్ సరిపోవట్లేదు. హ్యాండ్స్ని కట్ చేసేటప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే మనకి టక్స్ పాయింట్ ఎక్కడికి వస్తుంది, ఖర్చు కరెక్ట్గా వస్తుందా లేదా అనేది ఇలా ఫోల్డ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే హ్యాండ్స్ పార్ట్కి లైనింగే కదా, ఒక్క సైడ్ జాయింట్ వేసుకుంటే సరిపోతుంది. 2 సైడ్లు జాయింట్ వేయకుండా ఇలా ఫోల్డ్ చేసుకుంటున్నాను అనమాట. లైనింగే కాబట్టి లోపల వైపుకి వెళ్ళిపోతుంది, అందువల్ల ఒక సైడ్ జాయింట్ వేసుకుంటే మనకి శ్రమ అనేది తగ్గుతుంది కదా, అందువల్ల ఇలా ప్లేస్ చేసుకుంటున్నాను. క్రింది వైపున 4 లేయర్స్ ఈక్వల్గా ఉండేలా లైన్ని డ్రా చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని కట్ చేస్తున్నాను అనమాట. ఈ బ్లౌజ్కి ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ వేస్తున్నాను కాబట్టి క్రింది వైపున ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ వేసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్ పొడవు వచ్చేసి 9.75 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఖర్చు కోసం పై వైపున ఒక 1/2 ఇంచ్ని ఎక్స్ట్రాగా మార్కింగ్ వేసుకోవాలి. హ్యాండ్స్ని కట్ చేసేటప్పుడు పై వైపుకి అంటే నా వైపుకు ఉంది కదా ఫోల్డింగ్, అటు సైడ్ హ్యాండ్ పొడవు అనేది వస్తుంది. ఇక్కడ ఓపెన్స్ ఉంది కదా స్కేల్ ఉన్న సైడు, అక్కడ మాత్రం హ్యాండ్ లూజ్ వస్తుంది అనమాట. క్రింది వైపున ఖర్చు కోసం 1/2 ఇంచ్ తీసుకుంటున్నాను. 9.75 ఇంచెస్కి హ్యాండ్ పొడవు అనేది తీసుకుంటున్నాను. పై వైపున ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ అనమాట. టోటల్గా 10.75 ఇంచెస్కి హ్యాండ్ పొడవుని మార్కింగ్ చేసుకొని సేమ్ మార్కింగ్ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకుంటే హ్యాండ్ పొడవు అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. మన మెథడ్లో ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ అంటే లార్జ్ సైజ్ బ్లౌజ్ కాబట్టి హ్యాండ్ డౌన్ 3.5 ఇంచెస్కి మార్కింగ్ వేసుకోవాలి. మన మెథడ్ని ఫాలో అయ్యే వాళ్ళకి షోల్డర్ ఎలా తీసుకోవాలి, చంక డౌన్ ఎలా తీసుకోవాలి అనేది నేను చార్ట్ ప్రిపేర్ చేసి వీడియో పోస్ట్ చేస్తున్నాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఈ షోల్డర్ దగ్గర 1.5 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్ లూజ్ 7 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను, అంటే 7 ఇంచులకి హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ కూడా ఖర్చు కోసం 1.5 ఇంచ్ అయినా తీసుకోండి లేదా 2 ఇంచులైనా తీసుకోండి. అంటే లావుగా ఉన్న వాళ్ళ కోసం ఖర్చు కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటేనే బాగుంటుందన్నమాట. నెక్స్ట్ బ్యాక్ పార్ట్లో ఆర్మ్ హోల్ లూజ్ 10 ఇంచులు కదా, ఇక్కడ 1/4 ఇంచ్ తగ్గించేసి 9.75 ఇంచెస్కి మార్కింగ్ వేసుకుంటున్నాను. ఇలా ఎందుకు మార్కింగ్ వేస్తున్నానంటే పై వైపున హ్యాండ్కి కర్వ్ షేప్ ఉంటుంది కాబట్టి కర్వ్కి సాగే నేచర్ ఉంటుంది. హ్యాండ్స్ పార్ట్ని యాడ్ చేసేటప్పుడు ఈ 1/4 ఇంచ్ అనేది అక్కడ అడ్జస్ట్ అవుతుంది అనమాట. అందువల్ల ఇక్కడ 1/4 ఇంచ్ తగ్గించేసి ఈ విధంగా 9.75 ఇంచెస్కి హ్యాండ్స్ టక్స్ పాయింట్ని మార్కింగ్ చేసుకొని ఖర్చు కోసం 1.5 ఇంచెస్ని ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసుకొని ఈ విధంగా కర్వ్ షేప్ని మార్కింగ్ చేసుకుంటే హ్యాండ్స్ కర్వ్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుందన్నమాట. బిగినర్స్కి నేను డైరెక్ట్గా డ్రా చేస్తే అర్థం కావట్లేదని ఇలా కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసి చూపిస్తున్నాను. సేమ్ ఇదే విధంగా మీరు హ్యాండ్స్ పార్ట్ని మార్కింగ్ చేసుకున్నారు అంటే హ్యాండ్స్ దగ్గర అస్సలు ముడతలు అనేది రాదు. బ్లౌజ్ వేసుకున్నప్పుడు పట్టినట్టుగా ఉండడం, టైట్గా ఉండడం అలాంటివి ఏమీ ఉండవన్నమాట. ఈ విధంగా ఈ మార్కింగ్స్ అన్నిటిని నీట్గా కలుపుకోవాలి. ఇక్కడ మీరు 1.5 ఇంచ్ అయినా ఖర్చు తీసుకోండి, 2 ఇంచులైనా తీసుకోండి, అది మీ ఇష్టం. ఇలా మార్కింగ్స్ అన్నిటిని నీట్గా డ్రా చేసుకున్నాం కదా, డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ టక్స్ పాయింట్స్ని కరెక్ట్గా అంటే ఈ టక్స్ పాయింట్స్ అనేది మనకి స్టిచ్చింగ్లో చాలా యూజ్ అవుతాయి అన్నమాట.
ఇవి బాడీ ఫిట్టింగ్ పాయింట్స్ అనమాట. కరెక్ట్గా మనం సైడ్ జాయింట్ని స్టిచ్ వేసేటప్పుడు ఈ టక్స్ పాయింట్ దగ్గరికి కరెక్ట్గా సైడ్ జాయింట్ని స్టిచ్ అనేది వేసుకోవాలి. హ్యాండ్కి ఒక సైడ్ మాత్రమే జాయింట్ వస్తుంది. చూసారా, ఇలా హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ లోతుని మార్కింగ్ చేయడం కోసం ఇక్కడ టక్స్ ఇచ్చాను చూసారా, అక్కడ నుంచి 1 ఇంచుకి మార్కింగ్ వేసుకోవాలి. అలాగే క్రింది వైపును కూడా 1 ఇంచు పై వైపుకి మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ మనం మార్కింగ్ వేసుకున్న మిడిల్లోకి ఇంకొక మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ పెద్ద సైజ్ బ్లౌజ్, అలాగే ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి 3/4 ఇంచుకి లోత్ అనేది మార్కింగ్ వేసుకోవాలన్నమాట. మార్కింగ్ వేయడం వలన బ్యాక్ సైడ్ లూజ్ రావడం, అలాగే ఫ్రంట్ సైడ్ లూజ్ రాకుండా కరెక్ట్ ఫిట్టింగ్తో బ్లౌజ్ అనేది రెడీ అవుతుంది అనమాట. కొంచెం బొద్దుగా అంటే లావుగా ఉన్న వాళ్ళు బ్లౌజ్ వేసుకున్నప్పుడు మీరు గమనించారో లేదో, బ్యాక్ సైడ్ చంక దగ్గర లూజ్గా ఉంటుంది బుడగలాగా. ఇలా రాకూడదు అని అంటే ఇలా లోతుని మార్కింగ్ వేసుకుంటే కరెక్ట్ ఫిట్టింగ్తో బ్లౌజ్ అనేది రెడీ అవుతుంది అనమాట. ఇక్కడ మార్కింగ్ చేసేటప్పుడు కూడా నేను డైరెక్ట్గా డ్రా చేయగలను, కానీ మీకు నీట్గా ఈజీగా అర్థం అవడం కోసం ఇలా కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసి ఇక్కడ 1 ఇంచుకి మార్కింగ్ వేశాను కదా, అక్కడ నుంచి 3/4 ఇంచుకి టచ్ అయ్యే విధంగా, 3/4 ఇంచు దగ్గర నుంచి క్రింది వైపున 1 ఇంచుకి మార్కింగ్ వేశాను కదా, అక్కడికి టచ్ అయ్యే విధంగా ఇలా హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి. చూసారా, లోత్ అనేది ఇలా కరెక్ట్గా ఈ షేప్ వచ్చేలా మార్కింగ్ వేసుకోవాలన్నమాట. ఇలా మనం కట్ చేసుకుంటే హ్యాండ్స్ పార్ట్ అనేది చాలా నీట్గా వస్తుందన్నమాట. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేయడం కోసం క్రాస్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు, అలాగే బ్లౌజ్ పెద్ద బ్లౌజ్ కదా, అంటే 44 సైజ్ బ్లౌజ్ అంటే చాలా పెద్ద బ్లౌజ్ అనమాట. ఇలాంటి బ్లౌజ్ వచ్చినప్పుడు ఫ్రంట్ పార్ట్ ఖచ్చితంగా క్రాస్ బాగా ఉండాలన్నమాట. కాబట్టి ఇలా క్రాస్ కరెక్ట్గా ఉండేలా ప్లేస్ చేసుకొని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా డ్రా చేసుకోవాలి. ఒక సిస్టర్ ఇలా కామెంట్ చేశారు, ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ దగ్గర నుంచి నెక్ వరకు ఒక గీతలాగా టైట్గా వస్తుంది ఎందుకు అని. ఇలా ఫ్రంట్ పార్ట్ని వాళ్ళ చెస్ట్కి తగినట్టుగా, అంటే వాళ్ళ చెస్ట్ సైజుకి తగినట్టుగా మార్కింగ్ వేసుకోవాలి. అలాగే నేను చెప్పే ప్రతి పాయింట్ని ఇలా నోట్ చేసుకొని కట్ చేసుకుంటేనే మీకు బ్లౌజ్లో ఎక్కడ డిఫెక్ట్స్ అనేది రాదనమాట. వాళ్ళ బాడీ తీరుకు తగినట్టుగా మార్కింగ్ వేసుకోవాలి. అలాగే వాళ్ళు చెప్పినట్టుగా నోట్ చేసుకొని ఈ విధంగా కటింగ్లో మనం టిప్స్ని పాటించాము అంటే ఎక్కడ డిఫెక్ట్స్ అనేది రావు. ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ని కట్ చేసేటప్పుడు నెక్ విడ్త్ 2.5 ఇంచెస్కి వచ్చింది కదా, సేమ్ మార్కింగ్ని ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ బ్యాక్ నెక్ కొంచెం బ్రాడ్ ఇచ్చాం కదా, ఆ బ్రాడ్తో లైన్ డ్రా చేయకూడదు, ఆ బ్రాడ్ని వదిలేసే ఇలా మార్కింగ్ వేసుకోవాలి. అప్పుడే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది చాలా నీట్గా వస్తుంది అనమాట. ఇక్కడ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే డ్రా చేసుకున్నాం కదా. నెక్స్ట్ మన మెథడ్లో క్రింది వైపున 2 ఇంచులకి ఇలా మార్కింగ్ వేసుకోవాలి. ఇలా ఎందుకు మార్కింగ్ వేస్తాము అంటే మనకి షేప్ బెల్ట్ ఎక్కడికి వస్తుంది అని తెలియడం కోసమే అనమాట. అంతేకాని ఫ్రంట్ పార్ట్ ఇక్కడికి వస్తుంది అని మాత్రం కాదు ఫ్రెండ్స్. మెజర్మెంట్ బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్ పొడవును బట్టి మనం పొడవు అనేది మార్కింగ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ని మార్కింగ్ వేసుకుందాం. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ని మార్కింగ్ వేసేటప్పుడు ఇలా కరెక్ట్గా మన మెజర్మెంట్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. చూసారా, బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఇలా వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ ఎక్కడికి ఉందో మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ 7.5 ఇంచెస్ వరకు ఉంది. మనం ఇక్కడ రౌండ్ నెక్ని డ్రా చేస్తున్నాం కాబట్టి 7 ఇంచులకు మాత్రమే మార్కింగ్ ఇవ్వమన్నారు. ఎందుకంటే ఇది స్టార్ నెక్ కదా, అందువల్ల 7.5 ఇంచెస్కి మార్కింగ్ వేశాను. రౌండ్ నెక్ కాబట్టి 7 ఇంచులకు మాత్రమే మార్కింగ్ వేస్తున్నాను అనమాట. నెక్స్ట్ ఇక్కడ బ్యాక్ పార్ట్లో మనం బ్లౌజ్ పొడవు అనేది 1 ఇంచుని పెంచాం కదా, మరి ఫ్రంట్ పార్ట్లో ఈ 1 ఇంచ్ అనేది ఎక్కడ పెంచాలి అనేది కస్టమర్ని అడగాలి. ఇప్పుడు ఇచ్చిన ఈ మెజర్మెంట్ బ్లౌజ్లో మీకు ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా ఉందా లేదా, ఏమైనా లూజ్ ఉందా, టైట్ ఉందా, ఇవన్నీ అడగాలి. అడిగి మనం డెసిషన్ తీసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ వచ్చేసి 7 ఇంచులకి మార్కింగ్ వేస్తున్నాను. ఇక్కడ 1/4 ఇంచు మాత్రమే బ్రాడ్ ఇస్తున్నాను అనమాట. అంటే కొంచెమే బ్రాడ్, 1/4 ఇంచు కంటే కూడా 1 పాయింట్ తక్కువే. ఫ్రంట్ నెక్ కాబట్టి ఎక్కువ బ్రాడ్ ఇవ్వకూడదు. ఇలా కొంచెం మాత్రమే బ్రాడ్ వచ్చేలా ఈ కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసి ఈ విధంగా మార్కింగ్ వేస్తున్నాను. ఫ్రంట్ నెక్ క్రింది వైపున బ్రాడ్ అనేది ఎక్కువ ఇవ్వకూడదు అనమాట. బ్లౌజ్ వేసుకున్నప్పుడు అంత బాగుండదు. అలాగే ఇలా బొద్దుగా అంటే లావుగా ఉన్న వాళ్ళకైతే, అందులో చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి క్రింది వైపున బ్రాడ్ ఇచ్చేస్తే అంత బాగుండదు. కాబట్టి పై వైపుకి కొంచెం మాత్రమే బ్రాడ్ వచ్చేలా ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలి. క్రింది వైపున మాత్రం ఎక్కువ బ్రాడ్ ఇవ్వకూడదు అనమాట. ఇలా ఫ్రంట్ పార్ట్ నెక్ని మార్కింగ్ వేసుకోవాలి.
ఆల్రెడీ ఈ కస్టమర్ని అడిగినప్పుడు ఫ్రంట్ పార్ట్ తనకి బాగుంది, ఏమీ చేంజ్ చేయొద్దు అన్నారు. అందువల్ల ఇక్కడ ఫ్రంట్ పార్ట్ పొడవు ఎంత ఉందో సేమ్ అదే మార్కింగ్ అయితే మార్కింగ్ వేస్తున్నాను. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసేటప్పుడు షోల్డర్ దగ్గర నుంచి ఈ ఫస్ట్ డాట్ స్టిచ్ ఉంది కదా, అక్కడికి ఇలా మెజర్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ క్రాస్ ఉంటుంది, గట్టిగా లాగకూడదు, ఇలా ప్లేస్ చేయాలంతే. ఏ మాత్రం గట్టిగా లాగారు అంటే ఫ్రంట్ పార్ట్ చాలా పొడవుగా వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ ఖర్చుతో సహా క్రింది వైపున 14.5 ఇంచెస్కి నాకు ఫ్రంట్ పార్ట్ పొడవు అయితే వచ్చింది ఫ్రెండ్స్. పై వైపున ఖర్చుని వదిలేశాను, అందువల్ల ఇక్కడ కూడా పై వైపున ఖర్చును వదిలేసి కరెక్ట్గా 14.5కి ఫ్రంట్ పార్ట్ పొడవునైతే మార్కింగ్ వేసుకోవాలి. చూసారా, ఇలా మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ ఎక్కువగా ఉండడం వలన బ్లౌజ్ని 3 డాట్స్తో కాకుండా 4 డాట్స్తో అంటే 4వ డాట్ని మార్కింగ్ చేస్తున్నాను. ఇక్కడ మనకి 4వ డాట్కి క్లాత్ కావాలి అని అంటే ఖచ్చితంగా ఇక్కడ నేను 2 ఇంచులకి మార్కింగ్ వేసుకున్నాను కదా, అక్కడికి 4th డాట్ కోసం క్లాత్ తీసుకోవాలి. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లోకి క్లాత్ కావాలి అని అంటే క్రింది వైపున మాత్రమే డాట్లోకి క్లాత్ తీసుకోవాలి. సైడ్ జాయింట్ దగ్గర ఖర్చు ఉంది కదా, ఆ ఖర్చు సైడ్ ఒకవేళ క్లాత్ తీసుకున్నా కూడా డాట్లోకి రాదన్నమాట. 4th డాట్ కోసం ఖచ్చితంగా క్రింది వైపు నుంచి క్లాత్ తీసుకుంటేనే ఈ క్లాత్ అనేది 4th డాట్లోకి వస్తుందన్నమాట. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో లోతుని మార్కింగ్ చేయడం కోసం ఇక్కడ కూడా ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ ఎక్కువగా ఉంది, అలాగే పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 30 ఇంచ్కి లోతుని మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా లోతుని ఈజీగా మార్కింగ్ చేయడం కోసం మనం బ్యాక్ పార్ట్ని కట్ చేసేటప్పుడు ఎల్ షేప్లో లైన్ని డ్రా చేసాం కదా, కరెక్ట్గా అక్కడే లోతుని డ్రా చేసుకోవాలి. బిగినర్స్కి ఈజీగా ఉండడం కోసం ఇలా మార్కింగ్ చేసుకొని చాలా ఈజీగా లోతుని ఇలా డ్రా చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ కరెక్ట్గా డ్రా చేస్తే ఫ్రంట్ పార్ట్లో టైట్గా పట్టినట్టు ఉండడం. ఆల్రెడీ ఒక సిస్టర్ కామెంట్ చేశారు కదా, నాకు చంక దగ్గర నుంచి చెస్ట్ వరకు టైట్గా అంటే నెక్ వరకు టైట్గా లాగినట్టుగా ఉంటుంది అని. ఫ్రంట్ పార్ట్ని నేను ఏ విధంగా అయితే మార్కింగ్ వేశానో సేమ్ మీరు అదే విధంగా ట్రై చేయండి. మీకు వచ్చిన డిఫెక్ట్ అనేది కరెక్ట్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఈ విధంగా 30 ఇంచ్కి లోతుని మార్క్ చేసుకొని ఫ్రంట్ నెక్ క్రింది వైపు నుంచి కరెక్ట్గా హుక్స్ బెల్ట్ అలాగే షేప్ బెల్ట్ స్టిచ్ ఉంటుంది కదా, అక్కడ వరకు మార్కింగ్ అనేది వేసుకోవాలి. మార్కింగ్ వేసుకొని ఖర్చు కోసం అంటే మిడిల్లో డాట్ కోసం అలాగే క్రింది వైపున షేప్ బెల్ట్ని స్టిచ్ చేయడం కోసం ఇక్కడ ఎక్స్ట్రాగా ఖర్చుని తీసుకొని ఈ 3 మార్కింగ్స్ కలిసేలా ఈ ఫ్రంట్ పార్ట్ క్రింది వైపున ఈ షేప్ని ఇలా డ్రా చేసుకోవాలి. చూసారా, ఇలా ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్కింగ్ వేసుకోవాలన్నమాట. ఈ విధంగా మార్కింగ్ వేసుకుంటే ఫ్రంట్ పార్ట్ అనేది చాలా నీట్గా వస్తుందన్నమాట. ఫస్ట్ డాట్ కోసం కరెక్ట్గా 4 ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ ఎక్కువగా ఉంది కాబట్టి 1.5 ఇంచెస్కి 2 సైడ్లు మార్కింగ్ వేసుకోవాలన్నమాట. ఈ విధంగా మార్కింగ్ వేసుకొని ఫ్రంట్ పార్ట్లో డాట్స్ని స్టిచ్ వేసుకుంటే చాలా నీట్గా ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అవుతుంది అనమాట. ఇలా హుక్స్ బెల్ట్ సైడు ఈ షేప్ బెల్ట్ పై వైపున స్టిచ్ ఉంటుంది కదా, కరెక్ట్గా ఈ డాట్స్ని వదిలేసి ఇలా మెజర్ చేసుకుంటే మనకి ఖర్చులోకి కరెక్ట్గా క్లాత్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. నాకైతే కొంచెం తగ్గుతూ ఉంది, పెద్ద సైజ్ బ్లౌజ్ కదా, ఇక్కడ 1/2 ఇంచ్ కానీ లేదా 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఖర్చు ఇస్తే మనకి సైడ్ జాయింట్ దగ్గర చాలా నీట్గా ఖర్చు అనేది వస్తుంది అనమాట. అంటే డాట్స్లోకి క్లాత్ తగ్గినప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్లో క్లాత్ కరెక్ట్గా రావాలి అని అంటే ఇలా కొంచెం ఒక 1/2 ఇంచ్ కానీ లేదా ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటే మనకి సైడ్ జాయింట్ దగ్గర ఖర్చు అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట. ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా సైడ్ జాయింట్ దగ్గర ఈ డాట్స్ కోసం ఎక్స్ట్రా ఖర్చు తీసుకోవాలన్నమాట. ఈ విధంగా తీసుకుంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తుంది. చూసారా, క్రింది వైపున షేప్ బెల్ట్ని మార్కింగ్ చేసే ముందు ఇలా చెక్ చేసుకోవాలి. అంటే ఈ 3 ప్లేసెస్లో చెక్ చేసుకుంటే ఇక్కడ వచ్చిన ఈ గ్యాప్ని మెజర్ చేసుకొని మనం షేప్ బెల్ట్ని కట్ చేసుకున్నాము అంటే షేప్ బెల్ట్ అనేది ఫ్రంట్ పార్ట్ క్రింది వైపున కరెక్ట్గా వస్తుందన్నమాట. ఫ్రంట్ పార్ట్ చెస్ట్కి తగినట్టుగా ఈ విధంగా మనం క్లాత్ని కరెక్ట్గా ఫ్రంట్ పార్ట్లోకి వచ్చేలా కట్ చేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అయితే చాలా నీట్గా ఉంటుంది. ఎక్కడ లాగినట్టుగా ఉండడం, టైట్గా ఉండడం, లూజ్ రావడం అలాంటివి ఏమీ రావన్నమాట. ఈ మెథడ్లో మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో డాట్స్లోకి క్లాత్ ఎక్కువగా వెళ్ళినప్పుడు మనం ఖర్చు సైడ్ ఈ విధంగా కొంచెం ఒక 1/2 ఇంచ్ కానీ లేదా 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటే మనకి సైడ్ జాయింట్ని స్టిచ్ వేసేటప్పుడు ఖర్చు అనేది కరెక్ట్గా వస్తుంది. డాట్స్లోకి క్లాత్ వెళ్ళినప్పుడు సైడ్ జాయింట్ దగ్గర ఎక్కువ తక్కువ లేకుండా క్లాత్ అనేది సఫిషియెంట్గా ఉంటుందన్నమాట. చెస్ట్ దగ్గర మనకి ఈ క్లాతే సరిపోతుంది. ఇక్కడ క్రింది వైపున డాట్స్ని స్టిచ్ వేసినప్పుడు మాత్రమే ఈ ఎక్స్ట్రా క్లాత్ని తీసుకున్నాను. 1/2 ఇంచ్ మాత్రమే ఎక్స్ట్రా తీసుకున్నాను. నెక్స్ట్ షేప్ బెల్ట్ని మార్కింగ్ చేసేటప్పుడు
మనకి చెస్ట్ లూజ్ 11 ఇంచులు కదా, ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటున్నాను ఇక్కడ కూడా. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో నేను హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను కాబట్టి ఇక్కడ కూడా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ పొడవుకు తగినట్టుగా షేప్ బెల్ట్ రావాలి కాబట్టి 11.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని ఇలా మిడిల్లోకి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ క్రింది వైపున నేను చెక్ చేసుకున్నాను కదా, ఫస్ట్ మెజర్మెంట్ నాకు 3.5 ఇంచెస్ వచ్చింది. ఖర్చు కోసం 1 ఇంచుని ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకుంటున్నాను. 4.5 ఇంచెస్కి ఫస్ట్ ప్లేస్లో మార్కింగ్ వేసుకుంటున్నాను. నెక్స్ట్ మిడిల్లో మార్కింగ్ చేసుకున్నప్పుడు 1.5 ఇంచెస్ వచ్చింది. ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా 2.5 ఇంచెస్కి ఇలా మిడిల్ ప్లేస్లో మార్కింగ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ థర్డ్ ప్లేస్లో అక్కడ గ్యాప్ అనేది 2 ఇంచెస్కి అంటే 2 ఇంచులకు ఉంది. ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా 3 ఇంచులకి మార్కింగ్ వేసుకొని ఈ 3 ప్లేసెస్లో మార్కింగ్ వేశాను కదా, ఈ 3 మార్కింగ్స్ని ఇలా కలుపుకోవాలి. చూసారా, ఇలా కర్వ్ షేప్లో షేప్ బెల్ట్ అనేది వచ్చింది అని అంటే ఫ్రంట్ పార్ట్ క్రింది వైపున కరెక్ట్గా వస్తుందన్నమాట ఈ షేప్ బెల్ట్ అనేది. బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ రావాలి అంటే ఈ టిప్స్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఈ మెథడ్లో మనం ఫ్రంట్ పార్ట్ని కానీ షేప్ బెల్ట్ని కానీ కట్ చేస్తే ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా ఉంటుందన్నమాట. బ్లౌజ్ని ఇలా కట్ చేయడమే కాదు ఫ్రెండ్స్, స్టిచ్చింగ్లో వాళ్ళ బాడీకి తగినట్టుగా మనం చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ బ్లౌజ్ని స్టిచ్ వేసుకున్నాము అంటే ఫిట్టింగ్ అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా లైనింగ్ క్లాత్ని కట్ చేశాక ఒరిజినల్ క్లాత్ని కట్ చేసేటప్పుడు ఇక్కడ ఫ్లవర్స్ అన్నీ స్టాండింగ్ పొజిషన్లో ఉన్నాయన్నమాట. ఇలా ఉన్నప్పుడు మనం బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు హ్యాండ్స్ పార్ట్కి ఈ ఫ్లవర్స్ అన్నీ స్టాండింగ్ పొజిషన్లో వచ్చేలా ఇలా స్లీవ్స్ పార్ట్ని ప్లేస్ చేస్తున్నాను. ఇక్కడ కూడా నాకు 1.5 మీటర్ అయితే ఇచ్చారు ఒరిజినల్ క్లాత్. అంటే ఒరిజినల్ క్లాత్కి ఎక్కడ జాయింట్స్ అనేది రావన్నమాట. ఇక్కడ హ్యాండ్స్ పార్ట్ కూడా అస్సలు ఒరిజినల్ క్లాత్కి జాయింట్ రాదు. అలాగే ఈ ఫ్లవర్స్ నిల్చున్నట్టుగా ఈ విధంగా ప్లేస్ చేసుకొని చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి. 2 లేయర్స్ క్రింది వైపున క్లాత్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలన్నమాట. ఇలా లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసుకుని చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా కట్ చేసుకుంటే మనకి స్టిచ్చింగ్లో ఈజీగా మనం లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఈ ఫోల్డింగ్ని కూడా నీట్గా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ ఒరిజినల్ క్లాత్కి ఈ ఫ్లవర్స్ స్టాండింగ్ పొజిషన్లో ఉండేలా ఈ విధంగా ప్లేస్ చేసుకొని బ్యాక్ పార్ట్కి కూడా ఈ ఫ్లవర్స్ అన్నీ నిల్చున్నట్టుగా రావాలి కాబట్టి ఫోల్డింగ్ నా వైపు ఉంది, ఓపెన్స్ అటువైపు ఉన్నాయన్నమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి కూడా క్రాస్గా క్లాత్ ఎక్కడైతే సరిపోతుందో ఆ విధంగా ప్లేస్ చేసుకోవాలి. ఇలా ప్లేస్ చేస్తే నాకు ఫ్రంట్ పార్ట్కి క్లాత్ కరెక్ట్గా సరిపోతుంది. నెక్స్ట్ షేప్ బెల్ట్కి కూడా క్లాత్ కరెక్ట్గా ఉందా లేదా ఇలా ప్లేస్ చేసి చెక్ చేసుకోవాలి. ఇక్కడ కొంచెం క్లాత్ తగ్గుతూ ఉంది, ఇక్కడ కూడా సరిపోవట్లేదు. చూసారా, ఇక్కడ కూడా సరిపోవట్లేదు. అందువల్ల ఫ్రంట్ పార్ట్ని కొంచెం క్రిందికి ఇలా మూవ్ చేసి ఇప్పుడు షేప్ బెల్ట్ని ప్లేస్ చేస్తే సరిపోతుంది. చూసారా, ఇలా ప్లేస్ చేసి చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు ఉండేలా నెక్ దగ్గర మాత్రం కట్ చేయకూడదు ఫ్రెండ్స్ బ్యాక్ పార్ట్కి. ఎందుకంటే మనం లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. అందువల్ల నెక్ దగ్గర మాత్రం అంటే బ్యాక్ పార్ట్కి అంటే ఫోల్డింగ్ మీద ఉంటుంది కాబట్టి నెక్ దగ్గర కట్ చేయకూడదు. ఫ్రంట్ పార్ట్కి మాత్రం నెక్ దగ్గర కట్ చేసుకోవచ్చు, ఓపెన్స్ కాబట్టి. ఇలా చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్ని స్టిచ్ వేసేటప్పుడు చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి ఎలా యాడ్ చేసుకోవాలి, హ్యాండ్స్ పార్ట్కి జాయింట్ని ఎలా యాడ్ చేసుకోవాలి, అలాగే ఫ్రంట్ పార్ట్కి కూడా ఒరిజినల్ క్లాత్ని ఎలా యాడ్ చేసుకోవాలో కూడా చెప్పండి అని ఒక సిస్టర్ అయితే అడిగారు. స్టిచ్చింగ్ చేసేటప్పుడు తప్పకుండా చెప్తాను సిస్టర్. నెక్స్ట్ ఇలా ఫ్రంట్ పార్ట్కి చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ షేప్ బెల్ట్కి కూడా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి. అలాగే ఈ బ్లౌజ్కి మ్యాచ్ అయ్యే విధంగా పింక్ కలర్ క్లాత్తో ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ని ఫ్రంట్ రౌండ్ నెక్, బ్యాక్ కూడా రౌండ్ నెక్ వచ్చినప్పుడు మనం ఏ విధంగా ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని క్లాత్ను బట్టి మనం పైపింగ్ని ఏ మెథడ్లో స్టిచ్ వేసుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఇలాంటి బెనారస్ క్లాత్కి మనం పైపింగ్ని స్టిచ్ వేసేటప్పుడు దారాలు అనేది బయటికి రాకుండా ఫినిషింగ్ నీట్గా వచ్చేలా పైపింగ్ని ఎలా స్టిచ్ వేసుకోవాలి అనేది స్టిచ్ చేసేటప్పుడు చెప్తాను. ఇలా బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, స్లీవ్స్ పార్ట్, షేప్ బెల్ట్ని కట్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ వీడియోలో ఈ బ్లౌజ్కి పైపింగ్ని ప్రొఫెషనల్గా ఎలా స్టిచ్ వేసుకోవాలి, అలాగే బ్లౌజ్ని స్టిచ్ వేసేటప్పుడు లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి ఎలా యాడ్ చేసుకోవాలి, బ్లౌజ్ని స్టిచ్ వేసేటప్పుడు కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా ఏ మెథడ్లో స్టిచ్ వేసుకోవాలి అనేది డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.